మనం ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అని చాలా వింటూ ఉంటాం. అసలు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి? టెస్ట్ ట్యూబ్ బేబీ ఈజ్ నథింగ్ బట్ ఐవీఎఫ్ శ్రావ్య. బేసిక్లీ మేము ఏం చేస్తున్నాం, ఎగ్స్ అండ్ స్పర్మ్స్ బయటనే ఫర్టిలైజ్ చేస్తున్నాం. ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో తయారు చేస్తున్నాం, పిండాలు రెడీ చేస్తున్నాం. ఆ పిండాల్ని గర్భంలో ప్లేస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. బయట అవుతుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ. సో యూ యాక్చువల్లీ డూ ఇట్ ఇన్ అ పెట్రీ డిష్. పెట్రీ డిష్. సో ఓకే మ్యామ్, ఇవన్నీ ప్యూబర్టీ తర్వాత వచ్చే కాజెస్ లైక్ లైఫ్ స్టైల్ కానీ హ్యాబిచువల్ అండ్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ అసలు పుట్టినప్పటి నుంచి ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? సో చైల్డ్హుడ్లో ఇది ఒకటి అవేర్నెస్ ఫర్ ఆల్ పేరెంట్స్. ఒకటేమో మాకు అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంటే ఇమ్మీడియట్లీ మీట్ యువర్ పీడియాట్రిషియన్ని కలిసి వాళ్ళ సజెషన్ ప్రకారం వెన్ టు గో ఫర్ ద సర్జరీ అని డిసైడ్ చేయాలి. సెకండ్ ఈజ్ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ మాకు పుట్టినప్పుడు తెలిసిపోతుంది. సో అలాంటి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. హౌ ద బేబీ ఈజ్ గ్రోయింగ్, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద గ్రోత్ ఆర్ ఇన్ ది సెక్షువల్ ఆర్గన్స్, అవన్నీ అలర్ట్ ఉండండి. ఓకే. థర్డ్ ఈజ్ వాళ్ళకి ఏదైనా చైల్డ్హుడ్ ఇన్ఫెక్షన్స్ రావడం. ఇప్పుడు మమ్స్ ఆర్కైటిస్ ఈజ్ అ వెరీ కామన్ కండిషన్ విచ్ లీడ్స్ టు జీరో కణాలు చాలాసారి, ఎజోస్పర్మియా వరకు అయిపోతుంది వాళ్ళకి. అండ్ థర్డ్ ఈస్ ఇప్పుడు యంగ్ బాయ్స్ చూస్తే చాలామంది దే గో ఫర్ దిస్ థింగ్ సైక్లింగ్ అండ్ ఆల్, బైక్ రైడ్స్ చేస్తారు. వాళ్ళకి సమ్టైమ్స్ దే హ్యావ్ అ ఫాల్ ఫ్రమ్ ద సైకిల్. సో అవి సైకిల్ ఫాల్ వల్ల కూడా ప్రైవేట్ పార్ట్స్ ఇంజురీ అవుతుంది. అండ్ సమ్టైమ్స్ యూ షుడ్ ఆస్క్ ది హిస్టరీ. జనరల్లీ నేను అడుగుతా పేషెంట్స్కి, ఏదైనా చైల్డ్హుడ్లో ఎమర్జెన్సీగా మీకు సర్జరీ అయిందా, డిడ్ దే టేక్ యూ ఫర్ ఎనీ సర్జరీ, అట్లాంటి సర్జికల్ హిస్టరీ కూడా ఉండొచ్చు. అదర్ థింగ్ ఈస్ టెస్టిక్యులర్ టార్షన్. ఇప్పుడు అది చిన్న వయసులో బీజం చాలా మొబైల్గా ఉంటుంది. సో ఈ టార్షన్ అనేది వెరీ కామన్ ఇన్ కిడ్స్. సో అది కూడా ఇంపాక్ట్ అవుతుంది ఫర్టిలిటీకి. ఓకే. సో టెస్టింగ్ అండ్ అదర్ థింగ్ ఈజ్ సర్జికల్ హిస్టరీస్. ఇప్పుడు అపెండిసెక్టమీ ఉంది, హర్నియా ఉంది, ఇవి అన్నీ చైల్డ్హుడ్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇవి సర్జరీస్ వల్ల కూడా బీజం ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అబ్డామినల్ సర్జరీస్ వల్ల కూడా అబ్డామినల్ సర్జరీస్ వల్ల, ఎందుకంటే ప్యాసేజ్లో ఎక్కడైనా ఫైబ్రోసిస్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దీని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ చైల్డ్హుడ్ ఆల్సో. ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం, మమ్స్ రావడము, ఏదైనా ఇంజురీ రావడం, టెస్టిక్యులర్ ట్రామా రావడం, ఇవన్నీ ముందు వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. టార్షన్ అంటే జనరల్ పబ్లిక్ కి అర్థమయ్యేలాగా చెప్పండి. టార్షన్ అయితే బీజం ట్విస్ట్ రావడం. సో ట్విస్ట్ అవుతుంది. సో అట్లా అంటే ఏమవుతుంది, రక్త సరఫరా బంద్ అయిపోతుంది టెస్టిస్కి. అది చాలాసేపు వరకు బంద్ ఉంటే టెస్టిస్ ఫంక్షన్ పోతుంది. సో అది టార్షన్ అని చెప్పి. ఓకే. ట్రామా అయింది అనుకోండి, మీరు అడిగినట్టు చెప్పినట్టు దెబ్బ తగిలింది అనుకోండి, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ సివియర్, అంటే చాలా సివియర్గా అయ్యి సపోజ్ వీ హ్యావ్ టు రిమూవ్ ద టెస్టిస్, ఆర్కిడెక్టమీ. వన్ సైడ్ అయ్యింది అనుకోండి, వన్ సైడ్ బీజం అలానే ఉంది, అప్పుడు ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, లేదా ఒక బీజంతో దే క్యాన్? ఒక బీజంతో కూడా వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్ గానే ఉండొచ్చు. దాని వల్లనే ఇన్ఫర్టిలిటీ అవుతుంది అట్లాంటి లేదు. ఆర్కిడెక్టమీ అయిన తర్వాత ఒక బీజం ఉన్నా కూడా వాళ్ళకి ఫర్టిలిటీ నార్మల్ ఉండొచ్చు. డెఫినెట్లీ సెమెన్ అనాలిసిస్ వాళ్ళు ముందునే చూసుకోవాలి. ఎందుకైతే వెన్ దే నో దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విచ్ హెస్ హ్యాపెన్, ముందునే టెస్ట్ చేయాలి. ఓకే.